చిత్తూరు జిల్లా వెంకటగిరిలో రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా నిర్వహించిన ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. ఈ కార్యక్రమంలో వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణం ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. రంజాన్ నెల ఆత్మ పరిశీలన, దానం, సహనానికి ప్రతీక అన్నారు. అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవంతో జీవించడం సమాజ అభివృద్ధికి అవసరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి కూర్చొని విందు చేయడం ద్వారా పరస్పర స్నేహభావం మరింత బలపడుతుందని చెప్పారు. ఈ సందర్భంగా మసీదు నిర్వాహకులు ఎమ్మెల్యేను సాల్వాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాప్రతినిధులు ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా సామరస్యానికి బలమైన సందేశం వెళ్తుందని ముస్లిం పెద్దలు అభిప్రాయం వ్యక్తం చేశారు. శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగింది. సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే ముస్లిం సోదరులు వెంకటగిరిలో అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారు 99%. అందుకని మన ప్రభుత్వం కూడా వాళ్ళకి అన్ని రకాలుగా ఆదుకోవాలనే ఉద్దేశం మన ముఖ్యమంత్రిలో ఉంది. కాబట్టి గతంలో 1,90,00,000 ఇమాములకి, ముఅజ్జిన్లకి పడ్డాయి. మళ్ళీ ఇప్పుడు కూడా నిన్న టోటల్గా స్టేట్ మొత్తం 45 కోట్లు ముస్లిం సోదరుల అకౌంట్లో పడ్డాయి. గత ప్రభుత్వంలో ఎవరు కూడా ఈ విధంగా ఇవ్వాల. ఎందుకంటే మన ముఖ్యమంత్రికి ముస్లింలన్నా కొంచెం వెనకబడాలన్నటువంటి వాళ్ళంటే ఆయనకి అన్ని రకాలుగా పైకి తీసుకురావాలి, వాళ్ళ బిడ్డలు బాగుండాలి, వాళ్ళు బాగా చదువుకోవాలని అన్ని రకాలుగా ఈరోజు ఈ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో పేదరికం లేనటువంటి రాష్ట్రంగా ఉండాలనే కాన్సెప్ట్లో పెట్టుకున్నాడు. కాబట్టి అందరినీ కూడా ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొచ్చే విధంగా, వాళ్ళ కుటుంబం కూడా సంతోషంగా ఉండే విధంగా రాబోయే 2047కి ఈ రాష్ట్రం పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నదే ముఖ్యమంత్రి ఉద్దేశం కూడా తెలియజేస్తా ఉన్నాం. శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు